యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిట్టి, వీడు పెద్ద మోసగాళ్లా ఉన్నాడు, నయవంచకుళ్లా ఉన్నాడు. అందుకే బిచ్చగాడి వేషంలో వచ్చి మనింట్లో చొరబడ్డాడు. చెప్పరా, ఎవరు నువ్వు? అత్త, నీకు గాని మతిపోయిందా ఏంటి? అతగాడు 3ో 4ో తరగతులు చదవనని చెప్పాడు కదా. అవును, అయితే మాత్రం ఇంగ్లీష్ పేపర్ ఎలా చదువుతాడు? బాగా చదువుకున్నోళ్లాగా చదివాడు. అలా ఎందుకు అనుకుంటావు? ఇంగ్లీష్ మీడియం చదివితే 4ో తరగతి చదివినోడు కూడా ఇంగ్లీష్ పేపర్ చదవచ్చు కదా. కరెక్ట్ అమ్మా, చిట్టమ్మ చెప్పింది 100% కరెక్ట్. 4th క్లాస్ దాకా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ చదవడం పెద్ద గొప్ప ఏంటి? అవును పెద్దమ్మా, మా ఏరియాలో కాన్వెంట్ ఉండేది. ఆ కాన్వెంట్ లో మా అమ్మ పనిచేసేది. దాంతో ప్రిన్సిపల్ గారు నా మీద దయ తలిచి నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారు. 4వ తరగతి దాకా చదివాను. అందుకే నాకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చింది. వీడు చెప్పేది నిజమా లేక చిట్టమ్మ మేనేజ్ చేస్తుందా? ఇదిగో వర్మ, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ముందు పద. పదవయ్యా, అక్కడ పడే రా. అన్నయ్య, అమ్మా, నువ్వెప్పుడు ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటావా? ఛీ, నువ్వింక మారవు. ఒరే తమ్ముడు, చిట్టమ్మ చెప్పేది నిజమే అంటావా? ఏమో అక్క, చిట్టమ్మ చెప్పిన లాజిక్ ప్రకారం అయితే నిజమే అనిపిస్తుంది. 4 తరగతులు చదివినోళ్ళు, అది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ పేపర్ చదవచ్చులే. అయితే మనం పెట్టిన పరీక్షలే రాంగ్ అన్నమాట. అవునక్క. ఈసారి కరెక్ట్ అయిన పరీక్ష పెట్టి వాడు బిచ్చగాడో కాదో తేల్చేద్దాం. ఏంటి వర్మ ఇలా చేసావు? జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. అంటే అన్నయ్య, అది చూడు మరిది, పరిస్థితి సేదటిపోయేలా ఉంది. నువ్వు తొందరపడకపోతే నువ్వు ఏ లక్ష్యంతో అయితే ఇంట్లో అడుగెట్టావో ఆ లక్ష్యం చేరుకోవటం చాలా కష్టం. ఏంటి వదినా నువ్వనేది? ఇంకా అర్థం కాలేదా వర్మ? మా అమ్మకి నీ మీద డౌట్ వచ్చింది, అందుకే నిన్ను కాళ్ళు పట్టమని చెప్పింది, ఇంగ్లీష్ పేపర్ చదవమని చెప్పింది. లక్కీగా నువ్వు ఆ పని చేసావు కాబట్టి సరిపోయింది, లేదంటే అడ్డంగా ఇరుక్కుపోయేవాడివి. అవును వర్మ, కాంతమత్త నిన్ను కాళ్ళట్టమని అడగగానే నీ చేతులు కాళ్ళ వరకు వెళ్ళి ఆగేసుడు. ఖచ్చితంగా కాంతమత్త ఆ విషయాన్ని గమనించుంటుంది. నువ్వే గనక పిచ్చగాడివయ్యుంటే ఆవిడ కాళ్ళట్టమని అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడ కాళ్ళ మీద నీ సేలు పడుండేవి. కాని నువ్వు జమీందారు బిడ్డవి కాబట్టే ఒక్క క్షణం ఆలోచించవు. ఆ ఒక్క క్షణం చాలు ఆవిడ నువ్వెవరో కనిపెట్టడానికి. కరెక్ట్ వదినా. కాంతమ్మ గారు నాకు తల్లితో సమానమైనా కూడా ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి నా జమీందారీ రక్తం అడ్డుపడింది. నాకు తెలియకుండానే నేను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఆ క్షణం ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి ఆలోచించాను. అందుకే మా అమ్మకు అనుమానం వచ్చి ఇంగ్లీష్ పేపర్ తెప్పించింది, నువ్వేమో వెంటనే చదివేశావు. అది అన్నయ్య, చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ పేపర్ చదివే అలవాటు ఉండడంతో వాళ్ళు పేపర్ ఇవ్వగానే నాకు తెలియకుండానే చదివేశాను. అవును, అదృష్టం బాగుండి తప్పించుకున్నావు, లేదంటే అడ్డంగా ఇరుక్కుపోయిండేవాళ్ళం. అవునుదినా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు గనక ఆ విషయంలో తలదూర్చుండకపోతే నేను ఖచ్చితంగా ఇరుక్కుపోయి ఉండేవాణ్ణి. ఈ పాటికి ఇంటి బయట ఉండేవాణ్ణి. చూడు మరిది, మనం ఇంకెక్కువ ఆలస్యం చేయకూడదు. ఎన్ని నీ మనసులో ఉన్న మాట లతకి తెలియాలి. లత పెళ్లి కనుక అంగీకరిస్తే వెంటనే మీ పెళ్లి జరిగిపోవాలి. ఇప్పటికిప్పుడు అది సాధ్యమేనా వదినా? అది సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ అసాధ్యంగానే మిగిలిపోతుంది తమ్ముడు. ఇప్పుడే లతను పిలుస్తాం, నీ మనసులో ఉన్నది తనతో చెప్పేసి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఏ మాత్రం ఆలస్యం చేసినా
లత నీకు దక్కకపోవచ్చు. ఇడిపోయిన మీ కుటుంబాలు కలవకపోవచ్చు. ఆలోచించు. లేదు వదినా, మా అమ్మ పెళ్లితో ముక్కలైన ఈ కుటుంబం మళ్ళీ నా పెళ్లితో ఒక్కటవ్వాలి. అదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే లతను పిలుతాను. నీ మనసులో మాట చెప్పే, సరేనా? లత 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 వచ్చేస్తుంది. ఇదిగో చూడు, మా ముందు నీ మనసులో మాట చెప్పకపోవచ్చు. మేమున్నావని లత తన మనసులో మాట చెప్పలేకపోవచ్చు. అందుకే నేను మా బావ కాసేపు పక్కన దాక్కుంటాం. లత రాగానే నిర్భయంగా నిర్మోహమాటంగా నీ మనసులో మాట చెప్పి లతని పెళ్లి కూపించు. అదొక్కటే మన సమస్యలన్నింటికీ పరిష్కారం. అర్థమైందా? అలాగే వదినా. ఏ లక్ష్యం కోసమైతే ఎదురు చూశానో ఆ లక్ష్యం ఇంకాసేపట్లో నా ముందుకు రాబోతోంది. నా మనసులో ఉన్న మాట నిర్భయంగా చెప్పేస్తాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. జాగ్రత్త. అక్క అక్క ఇక్కడ మీ అక్క లేదు. లేదా? మరి నన్ను లత అని పిలిచిందెవరు? నేనే వదినలాగా గొంతు మార్చి పిలిచాను. నువ్వా? అలా ఎందుకు పిలిచావు? అది నా మనసులో మాట చెప్దామని. సరే, అలాగే చెప్పు, నేను వెళ్ళిపోతాను. లత, ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ. ఈ కాలం కన్నా ఒక క్షణం ముందేనే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని, ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణకాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. నీతో ఒక విషయం చెప్పాలి లత. ముందు ముందు చెయ్యొద్దులు. ప్లీజ్ లత, ఈ సమయం మించిపోతే ఇక జీవితంలో నా మనసులోని మాట చెప్పలేను. అందుకే ఇప్పుడే ఈ క్షణమే చెప్పాలనుకుంటున్నాను. నేను వినాలనుకోవట్లేదు. విని తీరాలి. ఏ? ఎందుకు వినాలి? ఎందుకంటే నేను నిన్ను మనసా వాచా కర్మన ప్రేమిస్తున్నాను కాబట్టి. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం అని ఫిక్స్ అయ్యా కాబట్టి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి. పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన తమ ఎదలేం తడిసిన, గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా? ఐ లవ్ యూ లత.
లవ్ యూ టూ వర్మ. ఐ లవ్ యూ సో మచ్. ఏమో అనుకున్నాను కానీ మీ చెల్లి స్పీడే. చాలు ఊరుకో. మీ తమ్ముడు మాత్రం తక్కువ ఏంటి? అట్లాంటి అందమైన అబ్బాయి, మనసున్న అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే ఏ అమ్మాయినా అలా అక్కున సరిపోతుంది. మరి ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వెందుకు కౌగిలించుకోలేదు? ఊరుకో. ఆడ జరిగింది ఏరు, ఈడ జరిగేది ఏరు. సైలెంట్ గా ఉండవు. థ్యాంక్ యూ లత. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా గుండెల్లో భారాన్ని ఒక్కసారిగా దించేశావు. రియలీ రియలీ ఐఎమ్ లక్కీ. నువ్వు లక్కీనే, కానీ నేను లక్కీ కాదు. అదేంటి? ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. నీ మనసులో నేను లేనా? లేవు. అంటే ఐ లవ్ యూ టూ అని చెప్పింది అబద్ధమా? అబద్ధం, 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 అబద్ధం. అబద్ధం, అబద్ధం. సలి, అబద్ధం. ఎందుకు నీ మనసుని నువ్వే మోసం చేసుకున్నావా? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నీ గుండెలో ఈ వర్మ లేడా చెప్పు. లేదక్క, నేను తనని ప్రేమించలేదు. అతనంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇతనికేం తక్కువ? నిన్నే మనసారా ప్రేమిస్తున్నాడు. జీవితాంతం నీతో కలిసి బతకాలని కోరుకుంటున్నాడు. అలాంటి మనిషిని దూరం చేసుకుంటే 100 జన్మలెత్తినా అలాంటి మనిషి భర్తగా నీకు దొరకడమ్మా. నా మాటిని వర్మని పెళ్లి చేసుకో. నా సెలవి కదూ, చేసుకో. చేసుకోలేను.
ఎందుకు చేసుకోలేవు లత? అతన్ని చేసుకోవడానికి నీకున్న ప్రాబ్లం ఏంటి? బాబాయ్, బాబాయా? అవునక్క, కారణమేంటో తెలియదు కానీ ఈ వర్మ అంటే బాబాయ్కి అస్సలు ఇష్టం లేదు. అతన్ని చూస్తేనే అగ్నిపర్వతంలా రగిలిపోతున్నాడు. అలాంటి మనిషిని నేను పెళ్లి చేసుకుని, బాబాయ్ నీకు ఇష్టం లేని అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నానని నేను ఎలా చెప్పనక్క? ఆయనకి ఇష్టం లేని పని నేను ఎలా చేయగలనక్క? చేసిన మొహం ఎలా చూపించను? అందుకే వర్మ అంటే నాకు ఇష్టమైనా కూడా బాబాయ్కి ఇష్టం లేదన్న ఒకే ఒక కారణంతో తనని దూరం చేసుకుంటున్నాను. దూరం చేసుకుని తీరాలి అంతే. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మన రెండు కుటుంబాల్ని కలపడానికే కదా. ఏంటి, రెండు కుటుంబాలని కలపడానికా? అదేనమ్మా, నేను పెళ్లి చేసుకుంటే మీ బాబాయ్కున్న కోపం పోతుందేమోనని అతని ఆలోచన, అంతే. అంతే. పోతే సంతోషమేనక్క, కానీ కోపం ఇంకాస్త పెరిగిపోతే నాకు ఇష్టం లేని పని నా కూతురు చేసిందని నన్ను కూడా దూరం పెడితే అది భరించలేనక్క. నా అన్నవాళ్ళు నాకు దొరికాక కూడా నా స్వార్థం కోసం నేను వాళ్ళని దూరం చేసుకుంటే నా అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలోనే ఉండదక్కా. చెల్లి, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడేటి, పేర్నారాయణ బాబాయ్ కనుక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడనుకో, నువ్వు సంతోషంగా వర్మని పెళ్లి చేసుకుంటావు, అంతేగా? అవునక్క, బాబాయ్ ఒప్పుకోవాలి, అప్పుడే మా పెళ్లి. అమ్మయ్యా, మొత్తానికి వర్మ అంటే నీకిష్టం అని చెప్పావు. మాకది చాలు. థ్యాంక్ యూ లత. మావయ్యని ఎలాగైనా ఒప్పించి నీ మెడలో నేను తాళి కడతాను. బావయ్యా, అదే లత, నిన్ను పెళ్లి చేసుకుంటే మన బాబాయ్ వర్మకి మావయ్య కదా అవుతాడు, అందుకే అలా అన్నాడంతే. అంతే. ముందు ఆయన్ని ఒప్పించాలి, ఆ తర్వాత నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా సంతోషం చెల్లి, నా బంగారు చెల్లి. నువ్వు వెళ్ళా. ఇదిగో మరిది, విన్నావు కదా, తొందరలోనే మా బాబాయ్కి ఫోన్ చేస్తాను, ఇక్కడికి పిలిపించేస్తాను, మీ ఇద్దరు పెళ్లి జరిపించేస్తాను. థ్యాంక్స్ వదినా, నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇంత ఆనందంగా ఉన్నాను. అవునా? మరి నాకేంటి తమ్ముడు అస్సలు ఆనందంగా లేదు? ఎందుకుంటావు? నన్ను కాకుండా ఏ విమానంలో అమ్మాయినో చేసుకొనుంటే అప్పుడు హ్యాపీగా ఉంటావు. విమానంలో అమ్మాయా? అదేలే తమ్ముడు, ఎయిర్ హోస్టెస్లే. ఓ, అక్కడ దాకా వెళ్ళావు వదినా? మరి మీ అన్నయ్య గారి సంగతి తెలియకపోతే కదా. పైకి కనపడ్డు గాని కొంటి కృష్ణుడు మీ అన్నయ్య గారు. కరెక్ట్గా చెప్పావు చిట్టి. ముందు మీ బాబాయ్ కాల్ చేసి అసలు విషయం ఏంటో చూడు. అలాగే బాబా. అమ్మా, ఇల్లంతా ఏంటి చీకటిగా ఉంది? నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, అమ్మా. గదిలో ఉన్నాను నాన్నా.
లైట్లు వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావేంటమ్మా? నాకు కూడా కొత్త వెలుగుల్ని చూడాలనుంది నాన్న. కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టం లేదని ఇలా చీకట్లోనే బతకమని శపించాడు. అందుకే రాని వెలుగుల మీద ఆశ పెంచుకోవటం కంటే ఇలా చీకట్లో బతకడం మంచిదని లైట్ వేసుకోలేదు నాన్న. నువ్వేం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైందమ్మా. కానీ నీ కొడుకుగా ఒక్కటే చెప్పగలను, నవమాసాలు మోసి జన్మనిచ్చిన నా కన్న తల్లికి ఖచ్చితంగా నీ బిడ్డ పునర్జన్మనిస్తాడమ్మా. నాన్న వర్మ, అవునమ్మా, మనం బ్రతకాలంటే చంపాల్సింది ఆశని కాదు, నిరాశని. దాన్ని చంపు చాలు, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు.